ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ అందరి తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మములకు నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే, బిడ్డ ఈ వీడియో అసలు చూడనే వద్దు. ఒకవేళ చూడాలి అనుకుంటే మాత్రం ఊపిరి బిగబెట్టుకుని మరీ చూడు. ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను బిడ్డ. గుండె నిబ్బరం ఉన్నవాళ్ళు మాత్రమే వినడానికి ప్రయత్నించండి. గుండె నిబ్బరం లేకపోతే అసలు చూడనే వద్దు. నీ జీవితాన్ని తలక్రిందులు చేయబోతున్నటువంటి రాత్రి ఈ రాత్రి. ఎన్నో ఘటనలు, సంఘటనలు. కొందరు వ్యక్తులు వస్తారు, కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా ఆశ్చర్యపోతారు. నీ జీవితంలో ఏదేదో జరిగిపోతుంది. నీ ఊహకు కూడా అందని ఘటనలు, సంఘటనలు ఎన్నో అసలు నీ అంచనాకు కూడా అందవు. అటువంటి కొన్ని జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు 24 గంటల్లో నీ జీవితం అయితే మారబోతోంది. ఏ విధంగా మారబోతోంది? ఎందుకు మారబోతోంది? నీ జీవితంలో ఏమి జరగబోతోందో ఈ రాత్రి, నీ జీవితం ఎందుకు తలకిందులు అవ్వబోతోందో, అసలు రాబోతున్న వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులను ఎవరు పంపారు నీ జీవితంలో నుంచి అదృశ్యం అవుతున్న వ్యక్తులు ఎవరు, ఎవరైతే అదృశ్యం అవ్వబోతున్నారు, ఎందుకు దూరం అవ్వబోతున్నారు అనేవి ఊపిరి బిగబెట్టుకుని వినమంటూ ఉన్నాను. ఎందుకు అంటే గుండె నిబ్బరం ఉన్న వాళ్ళను మాత్రమే చూడమంటున్నాను. చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది తల్లి. కనుక జాగ్రత్తగా నీ దుర్గమ్మ సందేశాన్ని అందుకోవడానికి ప్రయత్నించు. ఇది నీ ముందుకు వచ్చింది, నీ చెవిన పడింది, నీ కంట పడింది అంటేనే ఇది నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను, నీ కోసం మాత్రమే రచించాను. నీ తలరాతను మాత్రమే మార్చాలని నిన్ను ఎంచుకున్నాను, ఎంపిక చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. దుర్గమ్మ ఒక మనిషిని ఎంపిక చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఊరికే చేయను కదా తల్లి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదమ్మా. దాని వెనుక ఎంతో ప్రణాళిక ఉంది. దాని వెనుక ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎంతో పనితనం ఉంటుంది. అప్పుడే ఈ దుర్గమ్మ ఒక మనిషిని ఎంచుకుంటాను, సెలెక్ట్ చేసుకుంటాను. అందులో నువ్వు ఎంపిక కాబడ్డావు, ఎన్నుకోబడ్డావు. అందుకే అంటే ఎంతో అదృష్టం ఉంటేనే ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. దుర్గమ్మ ఒక్కసారి మాత్రమే అవకాశాన్ని ఇస్తాను. మళ్ళీ ఎవరో ఇచ్చినప్పుడు తప్పకుండా అందుకో. అసలు నీ జీవితంలో ఈ రాత్రికి ఏం జరగబోతుందో తెలుసుకో. తెలుసుకున్నావు అంటే గుండె జల్లుమంటుంది. ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి లోనవుతావు. తెలియని అయోమయ సందిగ్ధంలో నువ్వు పడిపోతావు. దాని గురించి ఎలా బయటపడాలో నీ దుర్గమ్మను చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ ఈరోజు అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశంతో, నిగూఢం దాగి ఉన్న సందేశంతో, మర్మం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు ఇంతలా చెప్తూ ఉన్నారు? అసలు విషయం ఏంటి? తలుచుకుంటేనే అసలు తెలుసుకోవాలని ఉంది కదా. అమ్మవారు ఏం చెప్పబోతూ ఉన్నారు అనేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే అమ్మవారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. మరి ఆ గుట్టు అంతా రివీల్ అవుతుంది. మరి ఏం చెప్పబోతున్నారు అమ్మ అనేది తెలుసుకోవడానికి మీరు తప్పకుండా చిన్న లైక్ అయితే ఇచ్చి చూడడం అయితే ప్రారంభం చేయండి. అంత మాత్రమే కాదండి, మీరు వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ప్లీజ్. అలాగే మీరు మీ సపోర్ట్ అనేది నాకు అందించడం వల్ల ఆ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే అమ్మవారి సందేశం వారి జీవితాల్లో కూడా గొప్ప మార్పును కలుగు చేస్తుంది. తప్పకుండా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ అందిస్తారు అని మీ నుంచి నేను ఆశిస్తున్నాను. మీ నుంచి కోరుకుంటున్నది నేను ఇది ఒక్కటేనండి. మీరు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే, తల్లి నీ జీవితంలో ఈరోజు ఏదో ఒక అసాధారణమైనది జరగబోతోంది. ఇది సాధారణమైనది కాదమ్మా, మామూలుది కూడా కాదు, నిజంగా అసాధారణమైనదే. అది ప్రతి ఒక్కరికి కూడా జరగదు బిడ్డ. ఈ వీడియోలో, ఈ మాటలో, ఈ క్షణం
యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చిందనుకుంటున్నావు, రాలేదు. బహుశా నీకు ఇంకా తెలియకపోవచ్చు, కానీ దుర్గమ్మ ఈ క్షణం ఈ స్థలంలో నిన్ను ఒక ప్రత్యేక కారణం కోసం ఆపింది. ఈ వీడియోను పూర్తిగా చూడు, ఎందుకంటే నువ్వు నీ భవిష్యత్తును తలుపులను తెరవడానికి సిద్ధంగా లేకపోతే నీ జీవితంలో ఎందుకు మార్పులు రాబోతున్నాయో నిజంగా తెలుసుకోవాలి కదా. అనుకుంటే మాత్రం వెంటనే ఈ వీడియోను చూడు. లేదా నీ అదృష్టపు తలుపులు నేను తెరవకూడదు అని అనుకుంటే ఈ వీడియోను చూడకు. లేదు, అదృష్టాన్ని నేను ఆహ్వానించాలి, నా జీవితంలో ఏం జరగబోతుందో, ముందు ముందు ఎలాంటి సంఘటనలు రాబోతున్నాయో నేను తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి దాకా చూడు. నా సందేశాన్ని పూర్తిగా విను బిడ్డా. ఎందుకంటే రాబోయే నిమిషాల్లో దుర్గమ్మ నీకు ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఈ రహస్యం కేవలం ఎంపిక చేయబడిన వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది, వినిపిస్తుంది. మరి ఇప్పుడు నువ్వు వారిలో ఒకరివి. నువ్వు ఇటీవల ఏదో ఒక వింత కారణాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, లేక అసౌకర్యంగా అనిపిస్తూ ఉంది. ఎవరో వస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది, లేదా నీ లోపల ఏదో కదలిక జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ సాధారణ సంకేతాలు కాదు. దుర్గమ్మ ఎవరికైనా మార్పు కోసం ప్రత్యేక మార్పు ఎంపిక చేసుకున్నప్పుడు మొదటిసారి వారి చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. ఇప్పుడు అదే నీలో జరుగుతోంది. బహుశా నువ్వు గమనించి ఉండవచ్చు, ఇంతకుముందు కొన్ని అనుమానాలు నీకు వచ్చాయి కదూ. ఇవి గతంలో ఎప్పుడు జరగలేదు. కొన్ని అసాధారణమైన కలలు వచ్చాయి. నీ మనసులో కొన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చి గుండెల్లో గూడు కొట్టుకున్నట్లు అనిపిస్తూ ఉన్నాయి కదూ. ఇవి సాధారణమైన ఆలోచనలు కాదు. ఇవే నువ్వు సమీపిస్తున్న దుర్గమ్మ శక్తి యొక్క సంకేతాలు తల్లి. ఆశ్చర్యంగా అనిపించవచ్చునేమో, కానీ నీ దుర్గమ్మ ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తికి సంకేతాలను పంపిస్తూనే ఉన్నాను. కానీ ప్రతి ఒక్కరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు. నేను ఎంపిక చేయబడిన వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. నీలో ఆ సున్నితత్వం ఉంది, ఆ సూక్ష్మ సంకేతాలను గ్రహించగల సామర్థ్యము ఉంది. నువ్వు దీన్ని చూసినప్పుడే చేసినప్పుడే నువ్వు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతావు. నీ దుర్గమ్మ శక్తికి దగ్గరవుతావు. ఈ మార్గం నిన్ను నీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది. ఇప్పుడు నీ ప్రశ్న ఏమని అంటే తెలుసా బిడ్డ, దుర్గమ్మ నేను ఏం చెయ్యాలి? సమాధానం నాకు ఎలా దొరుకుతుంది అంటే, సమాధానంగా శాంతంగా ఉండు తల్లి. నీ లోపలికి తొంగి చూడు. పదే పదే వస్తున్న భావాలను అనుభవించు. ప్రతిరోజు నిన్ను బాధిస్తున్నా లేదా పదే పదే పునరావృతం అవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టు. ఇది నీ అరచేతన మనసుని నీ దుర్గమ్మతో కలిసి నీకు దిశానిర్దేశం చేస్తాను. నువ్వు దుర్గమ్మతో కలిసిపోయావు. నువ్వు జవాబు కోసం వెతుకుతున్న ప్రశ్నలు నీ లోపలే దాగి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ సందేశం ఆ జవాబు యొక్క మొదటి సంగ్రహం అని కూడా నువ్వు గుర్తించాలి. ఎందుకో తెలుసా? దుర్గమ్మలో కలిసిపోవడం, దుర్గమ్మ శక్తిని స్వీకరించడం, దుర్గమ్మను అర్థం చేసుకోవడం, దుర్గమ్మ చర్యలు అర్థం చేసుకోవడం మామూలు వ్యక్తులకు అర్థం కాదు బిడ్డ. అది ఎంతో పుణ్యం చేస్తేనే అవుతుంది. నీ లోపల దాగి ఉన్నాయి అన్నీ కూడా. అంతేకాదు, ఈ సందేశం ఆ జవాబు యొక్క మొదటి సంగ్రహం. దుర్గమ్మ ఇప్పుడు నీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. దుర్గమ్మ యొక్క ప్రణాళిక ఇప్పుడు నీ మీద గురిపెట్టింది. అందుకనే నువ్వు దీన్ని ఇంకా ఆపలేవు బిడ్డా. ఎవరూ కూడా దీన్ని మార్చలేరు. నీ చుట్టూ ఇప్పుడు జరుగుతాయి చూడు సంఘటనలు. అవి నీ ప్రస్తుత అవగాహనకు అందనివి కూడా. కొందరు వ్యక్తులు నీ జీవితం నుండి అకస్మాత్తుగా వెళ్ళిపోతారు. కొందరు అకస్మాత్తుగా తిరిగి కూడా వస్తారు. మరి కొందరు కొత్త వ్యక్తులు నీ జీవిత కథలో ముఖ్య పాత్ర పోషిస్తారు. నీకు అంతా కూడా కొంచెం గందరగోళంగా అయోమయంగా అనిపించవచ్చునేమో, కానీ ఎందుకంటే అన్నీ చాలా వేగంగా మారిపోతాయి, నీ ఊహకు అందనంతగా. కానీ భయపడకు, ఇది నీ దుర్గమ్మ యొక్క వ్యూహం. నీ నుండి తీసివేయబడినది ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వస్తాయి. అసంపూర్తిగా మిగిలిపోయినవి ఇప్పుడు పూర్తయిపోతాయమ్మా. నీకు దూరంగా ఉన్నవి నీ వైపు ఆకర్షితమైపోతాయి. ఈ సమయంలో నువ్వు అనుభవించే భావాలను అవి సాధారణమైనవి కాదు బిడ్డా. కొన్నిసార్లు ఎటువంటి కారణము లేకుండా భావోద్వేగంతో మారిపోతావు. కొన్నిసార్లు ఎవరో నీ వైపు వస్తున్నట్లు, ఎవరో నీ వైపు నీ వీపుపై చెయ్యి వేసి నిమురుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు నీ గదిలో కూర్చున్నప్పుడు ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు నీ దుర్గమ్మ కేవలం సంకేతాలను ఇవ్వడం లేదు. దుర్గమ్మ జోక్యం చేసుకున్నాను. దుర్గమ్మ నీతో ఉన్నాను, నీ చుట్టూ కూడా ఉన్నాను. అది పాత కర్మలను నీకు తొలగించబోతున్నాను. నీ ఆత్మ యొక్క గత జన్మ సంబంధాలను విడిపిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మించాను. దానివల్ల ఏ విధమైన ప్రతికూల శక్తులు నిన్ను తాకలేవు. నీ ఆలోచనలు ఇప్పుడు మార్పులు వస్తాయి. ఒకప్పుడు నీకు ఆసక్తి కలిగించిన విషయాలు ఇప్పుడు ఆసక్తిని కోల్పోతాయి. నీ దృష్టి ఇప్పుడు నీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది.
నీకు దూరంగా ఉన్నవి నీ వైపుకి ఆకర్షితమవుతాయి. ఇప్పుడు ఈ సందేశం నీకు చేరింది అంటే కూడా ఏదో పెద్ద మార్పు నీకు జరగబోతుంది బిడ్డ. దుర్గమ్మ యొక్క శక్తి నీలో దాగి ఉంది. దుర్గమ్మ శక్తి నీకు చాలా దగ్గరగా ఉంది. కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని కొనసాగించడం, దుర్గమ్మ మీద నమ్మకం ఉంచడం, ప్రతిరోజు ఈ సంకేతం వైపు జాగృతంగా ఉండటం. నీ హృదయంలో ఈ మాటలు నీ కోసమే అనిపిస్తే దీన్ని ఒంటరిగా ఉంచకు తల్లి, మధ్యలో వదిలేయనే వద్దు. ఎందుకో తెలుసా? ఇదే ఆ క్షణం, దుర్గమ్మ నీకు దగ్గరగా వచ్చిన క్షణం. దుర్గమ్మ ఎప్పుడూ కూడా ఎటువంటి కారణం లేకుండా సంకేతాలను అసలు పంపను. రోజు నీకు ఈ వీడియో కనిపించింది అంటే, ఈరోజు నీకు ఈ సందేశం వినిపించింది అంటే అది నువ్వు ఎంపిక చేయబడ్డావని అర్థం చేసుకో. ఇది నీ కోసం నేరుగా వచ్చిన సందేశం. నీ దుర్గమ్మ నుండి, ఆ శక్తి నుంచి అది ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని సూచిస్తుంది. నీ మాటలు వింటున్నాను. నీ హృదయంలో ఉన్న ప్రతి భావనను అనుభవిస్తున్నాను. చాలా కాలంగా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో సంకేతం కోసం అడుగుతున్నావు, ఏదో సమాధానం కావాలి దుర్గమ్మ అని కోరుకుంటున్నావు. ఈ సందేశం, ఆ సమాధానం చాలాసార్లు నీ జీవితంలో ఒక మలుపు వస్తుంది. అక్కడ అన్నీ ఆగిపోతాయి. అక్కడ నువ్వు నీ మార్గం గురించి గందరగోళంగా ఉంటావు. అక్కడ నువ్వు ఆలోచిస్తావు, నిజంగా నా భవిష్యత్తు మారుతుందా? నిజంగా అద్భుతాలు జరుగుతాయా? ఈరోజు ఆ మలుపు, ఈరోజు నీ ఆత్మ సందేశాన్ని నువ్వు అనుభవించు తల్లి. నీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది కదూ, ఎటువంటి కారణము లేకుండా. అది నీకోసమేనని అర్థం చేసుకో బిడ్డా. దుర్గమ్మ నిన్ను ఎంపిక చేసుకున్నాను. నీ జీవితం ఇప్పుడు ఇంతకు ముందులాగా ఉండదు. నువ్వు ఎంతో ఆరాటంతో కోరిన మార్పు, నువ్వు మాటలు లేకుండా చేసిన ప్రార్థనలు, నువ్వు భయంతో దాచిన కోరికలు, ఇవన్నీ ఇప్పుడు నీ ముందుకు రాబోతున్నాయి. నిజం ఇదే. ఈ క్షణం దుర్గమ్మ నీకు చెప్పదలుచుకున్నది. నువ్వు చాలా సహించావు, ఎంతో ఓర్చుకున్నావు. ఇప్పుడు నీ వంతు వచ్చింది బిడ్డ. పొందడానికి జీవితంలో అతిపెద్ద రాత్రి, ఉదయం కాంతి రాబోయే సమయానికి ముందు వస్తుంది. అదేవిధంగా ఈరోజు నువ్వు అనుభవించే కష్టాల గందరగోళం, బాధలు, ఒంటరితనం, ఏడుపు, ఇవన్నీ నీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకో తెలుసా? రాబోయే 24 గంటల్లో, ఒక్క రోజులో ఏమి జరగబోతుందంటే అది నీ జీవిత ధారను పూర్తిగా మార్చేస్తుంది. దుర్గమ్మ నిన్ను మానసికంగా, ఆత్మీయంగా, భావోద్వేగంగా సిద్ధం చేస్తున్నాను. నువ్వు భావోద్వేగంగా నిన్ను సిద్ధం చేశాను అంటే నడుస్తున్న మార్గం సరళంగా మారుతుంది. నువ్వు తట్టుకుని విసిగిపోయినటువంటి అన్నీ కూడా స్వయంగా నీ తలుపు తెరుచుకోబోతున్నాయి. నిన్ను విస్మరించిన వ్యక్తులు, నిన్ను ఆపిన పరిస్థితులు, నిన్ను కదిలించిన వైఫల్యాలు, ఇప్పుడు అవే వ్యక్తులు, అవే పరిస్థితులు, అవే వైఫల్యాలు నీ జీవిత కథల స్ఫూర్తిగా మారుతాయి. బిడ్డ, నీ లోపల ఉన్న శక్తి చాలా పవిత్రమైనది. నువ్వు కర్మలు కానీ, సాధనాలు కానీ, నీ ఆత్మ యొక్క పవిత్రతే నీ కోసం మార్గాలను తెరుస్తుంది. నువ్వు ఎప్పుడు ఎవరికి హాని కోరలేదు. నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ గురించి కంటే ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచించావు. నువ్వు ఒక మంచి వ్యక్తి చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఆ మంచితనం కలిసి ఒక తీవ్రమైన కాంతిగా మారింది బిడ్డ. అది నీ జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చబోతోంది. గుర్తించు తల్లి, దుర్గమ్మ ఎవరినైనా ఎంపిక చేసుకున్నప్పుడు మొదటిగా వారిని పరీక్షిస్తాను. నువ్వు పరీక్షించబడ్డావు. పరీక్షల మీద పరీక్షలను నువ్వు పాస్ అయిపోయావు. నువ్వు అలసిపోయి ఉండవచ్చునేమో కానీ, ఓడిపోయినట్లు అనిపించి ఉండవచ్చునేమో కానీ, విరిగిపోయినట్లు అనుభవించి ఉండొచ్చు కానీ, నువ్వు ఆగలేదు. నువ్వు ప్రతిసారి ముందుకు సాగావు. నీ మనసు ఏడ్చిన పరిస్థితులు నిన్ను కూల్చిన ఇదే నీ అతి పెద్ద బలం. నీ మనసు ఏడ్చిన పరిస్థితులు నిన్ను కూల్చినా సరే ఇదే అతిపెద్ద బలంగా దుర్గమ్మ చూస్తున్నాను బిడ్డ. నువ్వు ఆగకుండా సాగే విధానం, నీ విశ్వాసం, ఇప్పుడు ఆ విశ్వాసమే ఫలించే సమయం వచ్చింది. నిన్ను బాధించిన సంబంధం ఇప్పుడు స్పష్టం అవుతుంది. అది నీ వద్దకు తిరిగి వస్తుంది. నీ ఆత్మకు సరిపోయేది ఎవరో
నీ జీవితంలోకి ప్రవేశిస్తారు. అలాగే ఒక గుర్తింపు కూడా నీకు లభిస్తుంది. నువ్వు రాత్రిలో మేలుకుని కోరుకున్నవి ఇప్పుడు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఈరోజు నీకు లభిస్తున్నటువంటి సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది తల్లి. నీ భయాన్ని నుండి దూరంగా ఉంచు. భయం, ఆందోళన ఇవి దుర్గమ్మ యొక్క బహుమతులను పొందటంలో అతి పెద్ద అడ్డంకులుగా నువ్వు ఈ క్షణంలో భావించి వాటిని నీ నుండి బయటకు తీసివేస్తే మంచిది తల్లి. రేపటి ఉదయం పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది. ఆ ఉదయంలో నువ్వు మారిన వ్యక్తిగా కనుకుంటావు. ఈ రోజు నుండి నువ్వు వాగ్దానం తీసుకోవాలి తల్లి. నీ లోపల నీ శక్తిని నువ్వు గుర్తిస్తావని, నీ లోపల గుంటలు అణిచి వేస్తావని. ఎందుకంటే దుర్గమ్మ యొక్క అన్ని శక్తులు కూడా నీ వ్యక్తిత్వంతోనే ఉంటాయి. నీ యొక్క ఆత్మ యొక్క పిలుపుని వింటాయి. నీ ఆత్మ నీకు పదే పదే చెప్తుంది, సిద్ధంగా ఉండు, ఏదో పెద్దది జరగబోతోంది. నువ్వు ఆ ద్వారం వైపు తొంగి చూశావు, అక్కడ నీ బంగారు భవిష్యత్తు దాగి ఉంది. ఇది ఈరోజు ఆ ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఈ వీడియో ద్వారా, ఈ సందేశం ద్వారా తెరవడానికి వచ్చిన దాన్ని అనుభవించు. దీన్ని నీ లోపల స్థిరపరచుకో. దీనికి నువ్వు అర్హురాలివి అని నీ అంతట నువ్వు చెప్పుకోవాలి. బిడ్డ, ఇక ఈ దుర్గమ్మ యొక్క అత్యంత ప్రియమైన బిడ్డవు కదూ. ఈ సందేశంలో నువ్వు కోరిన ప్రతిదీ ఉంది. ఈ సందేశం నీకు ఎందుకు చూపించబడింది అంటే ఇప్పుడు సమయం వచ్చింది కనుక. నీ జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనది కాదు తల్లి. అది నీ పూర్తి వాస్తవికతను తలక్రిందులుగా చూపిస్తుంది, చేసేస్తుంది. నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నువ్వు నీ కోసం ఊహించిన సంతోషం, నీకు ఆ ప్రేమ, ఉద్దేశం ఇవన్నీ కూడా పడి పడి అడుగులు వేస్తూ నీకు దగ్గరగా వస్తున్నాయని గుర్తుపెట్టుకో. కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో తల్లి. ఏదైనా పెద్దది జరగబోతున్నప్పుడు మొదట అన్నీ కూడా చెల్లాచెదురుగానే కనిపిస్తాయి. తుఫాను ముందు వచ్చే ప్రశాంతతలాగా. ఏంటి అంటే ఒక వింత అసౌకర్యం అనిపిస్తుంది జీవితంలో. ఏదో జరగనట్లు అనిపిస్తుంది. ఈ అసౌకర్యాన్ని ఇప్పటికే నువ్వు అనుభవించావు కదూ. ఇది ఏదో అసాధారణం జరగబోతుందన్న సంకేతం. బిడ్డ, నీ దుర్గమ్మ నీ ఆత్మను పిలుస్తున్నాను. ఈ సమయంలో నీ చుట్టూ జరుగుతున్నది ప్రతిదీ ఒక ప్రణాళికలో భాగమని నువ్వు గుర్తించు. నీ జీవితం నుండి దూరంగా వెళ్తున్న వ్యక్తులు, మూసుకుపోతున్న తలుపులు, విరిగిపోతున్నటువంటి సంబంధాలు, ఇవన్నీ కొత్త శక్తి, కొత్త వ్యక్తులు, కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలు నీ జీవితంలో ప్రవేశించడానికి తయారీలు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నీ కోసం జరుగుతున్నాయి. ఇవన్నీ నిన్ను కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళడానికి మాత్రమే జరుగుతున్నాయి. కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదూ తల్లి, ఎందుకు దుర్గమ్మ పదే పదే విషయాలు చెడిపోతూ ఉన్నాయి? ఎందుకు ప్రతిసారి కూడా ఏదో మంచి జరగబోతుంది అని అనిపించినప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతూ ఉన్నాయి? కానీ ఒక్కసారి ఆలోచించు తల్లి, దుర్గమ్మ నిన్ను ఏదో పెద్దదానికి సిద్ధం చేస్తున్నాను అని, బహుశా నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ అద్భుతమైనది నీకు ఇవ్వబోతున్నానేమో, లభించబోతోందేమో. అందుకే ఇంకా కొంచెం సమయం పడుతుంది. దుర్గమ్మ సందేశాన్ని ఇచ్చినప్పుడు అది సూటిగా ఉండదు బిడ్డ, అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఒక పాట రూపంలో ఉంటే, కొన్నిసార్లు అపరిచితుడి మాటల్లో, కొన్నిసార్లు పాటల పుస్తకాల పేజీల్లో దాగి ఉంటే ఈ సందేశం అనేది మరికొన్నిసార్లు ఇలా వీడియో రూపంలో ఒక మాధ్యమం ద్వారా కానీ నీకు తెలియజేస్తుంది. కనుక ఈరోజు నువ్వు దీన్ని వింటున్నావు అంటే కేవలం వీడియో సందేశం మాత్రమే తల్లి. ఇదొక సాయి సంభాషణ. నువ్వు పదే పదే నువ్వు అడుగుతున్నావు కదూ, నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నావు దుర్గమ్మ అని. అయితే విను తల్లి, నిన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నానో తెలుసా? నువ్వు గతంలో ఎవరి ప్రార్థనకు సమాధానం ఇచ్చావు? నిన్ను ఎంపిక చేశారు. ఎందుకంటే నువ్వు ప్రేమించిన వారు నిన్ను ఎంపిక చేశారు. ఎందుకంటే దుర్గమ్మకు నీలాంటి వ్యక్తులు అవసరం. ఇతరుల చైతన్యాన్ని కూడా జాగృతం చేయగల వ్యక్తివి నువ్వు. కనుక ఇప్పుడు ఒంటరిగా నువ్వు లేవు తల్లి. నీ చుట్టూ ఒక దైవిక బృందం ఉంది. నీ దుర్గమ్మ సైన్యం ఉంది. దుర్గమ్మ శక్తి ఉంది. అది నీ ఆలోచనలు వింటోంది, నీ రక్షణలో ఉంది, నీ భవిష్యత్తు మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించే పనిలో ఉంది. నీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతంగా మారబోతున్నాయి. ఇప్పుడు నువ్వు ఏదైనా పొందాలి అని నువ్వు కోరుకుంటే దుర్గమ్మ స్వయంగా దాన్ని నీ వైపుకు తీసుకొస్తున్నాను.
కానీ దీనితో పాటు ఒక బాధ్యత కూడా ఉంది బిడ్డ. నీకు ఇక్కడి నుంచి ఒక ఆలోచన నువ్వు అనుభవించి మాట్లాడే ప్రతి విషయము వాస్తవంగా మారుతుంది. కనుక ఇప్పుడు నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలమ్మా. అనుకూలత కూడా దూరంగా ఉండాలి. ప్రతిరోజు కూడా నీతో వాగ్దానం నువ్వు చేసుకోవాలి. నేను మాట్లాడే ప్రతి మాటలో కాంతి ఉండాలి, ఒక వెలుగు ఉండాలి. నేను ఆలోచించే ప్రతి ఆలోచనలో ప్రేమ ఉండాలి, నిజాయితీ ఉండాలి. నేను అడిగే ప్రతి విషయంలో మంచితనం ఉండాలి. కేవలం నా కోసం మాత్రమే కాదు, అందరి కోసం. ఇది నీ తదుపరి దిశకు కీలకం బిడా. ఇప్పుడు ఆ దైవిక మార్గంలో నడవడానికి సమయం అనేది వచ్చేసింది. ఈ సందేశం చూడడం ద్వారా, వినడం ద్వారా దాని ప్రారంభం జరిగిపోయింది. ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు, సాధారణ సందేశం కాదు. ఇదొక దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ తన ప్రతినిధిగా ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే కనిపిస్తుంది, చూపిస్తుంది, వినిపిస్తుంది. నువ్వు చూసిన ప్రతి ఒక్క దుర్గమ్మ వాళ్ళ జీవితాన్ని మారుస్తున్నాను. రాబోయే దినాల్లో నువ్వు చూస్తావు, ఒకటి తర్వాత ఒకటి సంయోగాలు చూస్తావు. అవకాశాలు, అద్భుతాలు నీ జీవితంలోకి దిగి రాబోతున్నాయి, దిగి వస్తాయి. ప్రతిరోజు, ప్రతి క్షణం నీకు ఒక కొత్త దిశని ఇస్తుంది. కొత్త సంవత్సరంలో నువ్వు స్వయంగా అనుభవిస్తావు బిడ్డ. అవును, కొత్తగా ప్రారంభించు. ఇది ఆ సమయం అయితే అని చెప్పాలి. నేను సంవత్సరాలుగా ఎదురు చూసిన సమయం ఈ 2026 సంవత్సరంలో నువ్వు స్వయంగా అనుకుంటావు ఎలాగని. నా మనసు అత్యంత అసౌకర్యంగా ఉన్న సమయంలో ఈ సందేశం, ఈ వీడియో నా కంటపడింది అని నాకు ఎదుటకు కనిపించింది. ఎందుకంటే ఇది దుర్గమ్మ యొక్క ఆశ బిడ్డ. నిర్ణయం కూడా అత్యంత విరిగిపోయిన సమయంలో, అత్యంత బలహీనపడిపోయిన సమయంలో, అత్యంత స్థిరంగా నిలవలేని స్థితిలో పిలుపునిస్తానమ్మా నీకు. ఇప్పుడు నేను నీతో చెప్పదలుచుకున్నది, నీ కళ్ళను తెరిచి చూడు తల్లి. నీ మనసును శాంతంగా ఉంచి, నీ హృదయాన్ని సిద్ధంగా ఉంచి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో ఏదో జరగబోతుంది. అది నీ కోసం రాయబడి ఉంది, రచించబడి ఉంది. ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు, ఇది ఒక సాధారణ సంఘటన కాదు. ఇది నీ కోసం దుర్గమ్మ పంపిన ఒక దైవిక సంకేతం. ఈ సందేశం వింటూ నీ కళ్ళు చెమ్మగిల్లాయా? నీ హృదయం వేగంగా కొట్టుకుంటుందా? లేదా నీ మనసులో ఒక కదలిక ఉద్భవించిందా? అయితే నీకోసమే అని అర్థం చేసుకో బిడ్డా. కేవలం నీకోసమే అని గుర్తు చేసుకోమ్మా. అంత మాత్రమే కాదు, దీన్ని విన్నావు కనుక ఇప్పుడు నీ జీవితం ఇంతకు ముందులా అసలు ఉండదు. జాగ్రత్త. అయినప్పుడు దుర్గమ్మ సంకేతాలను ఇవ్వటం ప్రారంభిస్తాను. ఆ సంకేతాలు చాలా సూక్ష్మమైనవి తల్లి. ఉదాహరణకు, ఒక పాఠకుడు అకస్మాత్తుగా మళ్ళీ కనిపించటం, ఒక మరిచిపోయిన జ్ఞాపకం పదే పదే గుర్తుకు రావడం, లేదా ఎటువంటి కారణము లేకుండా ఒక స్థలము లేదా ఒక వ్యక్తి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటం, ఇవన్నీ యాదృచ్ఛికాలు కావుగా. మరి ఇవన్నీ కూడా నువ్వు మారుతున్న భవిష్యత్తు యొక్క ఆనవాళ్ళు. దుర్గమ్మ ఈరోజు నీకు చెప్పదలుచుకున్నది, నువ్వు చాలా కాలంగా ఒక మలుపు వద్ద నడుస్తూ ఉన్నావు. అక్కడ ప్రతి మార్గము మూసుకుపోయినట్లు అనిపించినచో పదే పదే నీతో అనుకునే ఉంటావు కదూ. ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు వస్తుంది ఆ రోజు, ఆ కష్టానికి ఫలితం లభించే రోజు ఎప్పుడు వస్తుంది, ఇక్కడ నాకు దారి ఎప్పుడు తెరుచుకుంటుంది అని నీవు అనుకున్న స్థిరత్వం అది అందరికీ లభిస్తుంది బిడ్డ. ఇప్పుడు ఆ మార్పు రోజుకు ఒక రోజు ముందు ఈ సందేశం నీ ముందుకు వస్తుంది. ఎందుకో తెలుసా? దుర్గమ్మ ఇలా చేస్తున్నాను. ఎవరైనా చాలా కాలం సంఘర్షిస్తే, చాలా సహిస్తే, చాలా ఓర్చుకుంటే, ఆశలను వదులుకోకపోతే దుర్గమ్మ స్వయంగా అతని వద్దకు, ఆమె వద్దకు వచ్చి తన సందేశాన్ని పంపిస్తాను. ఈరోజు ఈ సందేశం ఆ మారిన జీవితం యొక్క ప్రారంభమే తల్లి. నువ్వు నీ జీవితంలో ఆ రోజులను కూడా నువ్వు చూస్తావు. రోజు ఓడిపోయినట్టు, విరిగిపోయినట్టు అనుభవించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి కదూ. నీ మాట వినడానికి ఎవ్వరూ లేరు అని నీ కళ్ళల్లో కన్నీరు కేవలం దిండుకు మాత్రమే తెలిసిన రోజులు. నువ్వు రాత్రులు ఏడుస్తూ గడిపావు, కానీ ఉదయం మళ్ళీ లేచావు. ఎందుకంటే నీలో ఆ శక్తి ఉంది, ఆ విశ్వాసం ఉంది. అది ప్రతి ఒక్కరి వద్ద ఉండదు తల్లి. ఇప్పుడు దుర్గమ్మ నీకు చెప్పడానికి వచ్చాను బిడా. నీ సహనం యొక్క సమయం పూర్తయింది. ఇప్పుడు నీ సమయం ఫలితం పొందడానికి, శాంతిని పొందడానికి, పరిపూర్ణతను పొందడానికి
బహుశా నీకు అనిపించవచ్చునేమో ఏమీ మారలేదు కదా దుర్గమ్మ అని. బయటి ప్రపంచం అలాగే ఉంది. అదే వ్యక్తులు, అదే పని, అదే పరిస్థితులు. కానీ జాగ్రత్తగా చూడు బిడా, నీ ఆత్మ మారుతుంది కదూ. నీ శక్తి ఇంతకు ముందులా లేదు కదూ. అది ఎంతో మారిపోయింది. నీ శక్తి మారినప్పుడు, ఆలోచనలు మారినప్పుడు, మనసు మారినప్పుడు మొత్తం విశ్వం కూడా కొత్త శక్తి అనుగుణంగా స్వయంగా సర్దుబాటు చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే, ఈ సందేశాన్ని అనుభవించటం, మనసు లోతుల్లోకి తీసుకోపోవటం. దీన్ని కేవలం వినటం కాదు, నీ లోపల స్థిరపరచడం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నీ హృదయంలో ఇలా చెప్పు బిడ్డ, నేను సిద్ధంగా ఉన్నాను. దుర్గమ్మ పంపే ప్రతిదాన్ని నేను స్వీకరిస్తాను. ఈ ఒక్క వాక్యం నీ జీవితంలోని అద్భుతాలను ప్రారంభిస్తుంది. ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారిపోతాయమ్మా. ఇంతకుముందు నిన్ను అర్థం చేసుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు నీ వైపు ఆకర్షితులు అవుతారు. ఇంతకుముందు అడ్డంకులుగా ఉన్నవి అన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నం లేకుండానే, సరళంగానే, వాటంతట అవే సులభంగా జరిగిపోతాయి. ఇంతకుముందు మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటిగా నీ కోసం తెరుచుకుంటాయి. నీ జీవితంలో సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఉదాహరణకు, పచ్చని ప్రకృతి కనిపిస్తుంది, పువ్వులు కనిపిస్తాయి, మొక్కలు కనిపిస్తాయి, అందమైన పసిపిల్లలు కనిపిస్తారు. అన్నీ కనిపించిన భక్తులు కూడా ఘంటనాదాలు వినిపిస్తాయి. మంచి సంగీతం వినిపిస్తుంది. సీతాకోక చిలుకలు నీకు చుట్టూ ముడతాయి. ఆకాశం ప్రకాశవంతమైనటువంటి నీకు కనబడడం మొదలవుతుంది. అంతా మంచిగా కనిపిస్తుంది. ఇలా ఈ సంకేతాలను ప్రారంభిస్తే నీ జీవితంలో మార్పు మొదలైపోయింది. నీ మనసు స్థిరంగా ఉంది, నీ మెదడు సిద్ధంగా ఉంది, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాయి అని నీకు అనిపిస్తుంది. అదొక అదృశ్య శక్తి నీతో పాటు నడుస్తుందని నిజం. ఎందుకంటే నువ్వు ఈ సందేశాన్ని విన్నావు, చూసావు. ఇది దుర్గమ్మ తన సంకేతాలను ఎప్పుడు కూడా నీకు పంపిస్తూనే ఉంటుంది. మరి నువ్వు ఎరుకలో ఉంటే అది నీకు తెలుస్తుంది. ఏమరపాటుతో ఉంటే అసలు తెలియనే లేదు. బిడ్డ, విన్నావు కదా మొత్తం కూడా. ఎందుకు చెప్పాను అంటే, ఈరోజు రాత్రి నీ జీవితాన్ని మార్చే రాత్రి, నీ జీవితాన్ని తలకిందులు చేసే రాత్రి. ఎన్నో సంఘటనల్లో ఎందరో వ్యక్తులు అదృశ్యమైపోతారు అని ఎందుకు చెప్పాను? పూర్తి సమాధానం నీకు దొరికిందని నేను అనుకుంటున్నాను. తల్లి, నీ దుర్గమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. దుర్గమ్మ శక్తి ఎప్పుడు నీతోనే కలిసి నడుస్తూ ఉంటుంది. ఇక నీ జీవితంలో ఇదివరకు అనుభవించినవన్నీ కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, నిన్ను బాధించే ప్రతి ఒక్కటి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి. నీకు ఆనందాన్ని ఇచ్చేవి మాత్రమే నీ జీవితంలో ఉంటాయి అంటూ అమ్మవారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మనకు ముందుకు వచ్చారు కదండి. ఈ వీడియో మీకు గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.